హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత యథాతథము అధ్యాయం 8 శ్లోకం 14 భగవత్ ప్రాప్తి. ఈ 14 శ్లోకం గురించి మనం తెలుసుకున్నాము. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః అచంచలమైన మనస్సు కలిగిన వాడై, సతతం ఎల్లప్పుడూ, యహ ఎవడు, మాం నన్ను అంటే శ్రీకృష్ణ భగవానుని, స్మరతి స్మరించును, నిత్యశః క్రమము తప్పకుండా, తస్య అతనికి, అహం నేను, సులభః మిక్కిలి సులభముగా లభించుదును, పార్థ ఓ పృథుకుమార, నిత్యయుక్తస్య క్రమం తప్పకుండా నెలకొనిన, యోగినః భక్తునకు. ఇక్కడ అర్థమేముందంటే ఇందులో, ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను నిరంతరము స్మరించువానికి అతని స్థిరమైన భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభించుదును. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగన్ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగన్ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామనే. నామస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. ఇక్కడ కొన్ని విషయాలు మనకు చెప్తున్నారు కృష్ణ భగవానుడు. అనన్య చిత్తముతో నన్ను నిరంతరము స్మరించువానికి అంటే వేరే ఆలోచన లేకుండా నిరంతరము భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండడం అన్నమాట. అది ఎట్లది? నిరంతరము భగవంతుణ్ణి స్మరించుకోవడం వేరే ఆలోచన లేకుండా రెగ్యులర్గా అంటే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, కొన్ని చోట్ల రాజస్థాన్ కానీ కొన్ని ఏరియాల్లో వాళ్ళకు వాటర్ ఉండవు, చాలా దూరం నుంచి తెచ్చుకుంటారు నీళ్లు. వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటప్పుడు ఒక్కొక్కరు 2-3 కుండలు ఉంటాయి. ముందు తల మీద ఒక సుట్ట పెట్టుకుంటారు, ఆ కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటారు, అలా 2-3 పెట్టుకుంటారు కుండలు. తీసుకొని వస్తూ ఉంటారు అన్నమాట దూరం నుంచి. అవి చేతులతో ఏం పట్టుకోరు, అలా బ్యాలెన్సింగ్గా వస్తూనే ఉంటారు. పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, కొంచెం ఏదైనా చిన్న రాళ్ళు వస్తే దాటేసుకుంటూ ఉంటారు, చిన్న కాలువలు దాటుకుంటూ ఉంటారు, కంటిన్యూగా వస్తూ ఉంటారు. అలాగే అంటే ఏమి పట్టుకోకుండానే ఓన్లీ ఒక సుట్ట తల మీద పెట్టుకొని వాటి మీద కుండలు పెట్టుకొని వస్తూ ఉంటే అవి పడవు. ఎందుకు పడవు? మైండ్ ఎప్పుడు వాటి మీదనే పెట్టుంటారు బ్యాలెన్సింగ్గా. పక్కన మాట్లాడుతూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా మనసు దేని మీద ఉంటుంది? పైన కుండల మీదనే ఉంటుంది అనమాట, ఏమైనా బ్యాలెన్సింగ్గా. అదేవిధంగా ప్రతిరోజు మనము అన్ని రకాల మన పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనసు ఎప్పుడు కూడా భగవంతుని మీదనే మనం తలుచుకుంటూ ఉండాలి భగవంతుడి మీదనే. అలా లగ్నం చేసేవాళ్ళు రెగ్యులర్గా నిరంతరము భగవంతుని నా మీదనే నన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్ళు అని అనమాట ఇక్కడ భగవంతుడు చెప్తూ ఉండేది. అలా నిరంతరము స్థిరమైన బుద్ధితో ఎవరైతే నా భక్తియుక్త సేవలో నెలకొని ఉంటారో వాళ్లకు నేను సులభంగా లభించేదను. భగవంతుడిని పొందొచ్చు అనమాట. భగవంతుని దర్శనం భాగ్యం కలుగుతుంది. భగవంతుడితో మనం ముఖాముఖి మాట్లాడవచ్చు అనమాట. అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఇస్తున్నారు, విశుద్ధమైనటువంటి భక్తుడు తను ఎటువంటి కోరికలు కోరుకోరట. ఆయనకు ఇంద్ర పదవి ఇస్తామన్నా కూడా వద్దనే అంటారు. వాళ్లకు ఈ భౌతికమైనటువంటి ఏ కోరికలు ఉండవు. కేవలం భగవంతుని యొక్క సేవ, భక్తుల యొక్క సాంగత్యము, అదే ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు భగవంతుణ్ణి.
విశుద్ధమైన భక్తి సేవలో పాల్గొంటూ ఉంటారు అన్నమాట. వాళ్లకు భగవంతుడి యొక్క సేవలోనే మహా ఆనందం కలుగుతూ ఉంటుంది. భక్తుల సాంగత్యం ఉంటేనే మహా ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం కావాలనో భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు భగవంతుడిని అడగరు, కానీ భగవంతుడు వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటారు. అది అలా ఉంటుంది భక్తుడికి భగవంతుడికి మధ్య సాంగత్యం. అయితే ఇక్కడ భగవంతుడిని సేవించడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం అంటే ఇష్టం. కొంతమందికి కృష్ణ భావుడు అంటే ఇష్టం, కొంతమందికి శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం, కొంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టం, కొందరికి మహావిష్ణువు అంటే ఇష్టం, కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఏ అయినా కానీ విష్ణు తత్వాలన్నీ కూడా ఒకటే అనమాట. ఏదో ఒక రూపం పైన వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆ రూపంతో వాళ్లకు భగవంతుడితో సంబంధం కలిగి ఉంటారనమాట. ఆ సంబంధాలు అనేటివి 5 రకాలుగా చెప్తారు. ఆ భక్తి ఏమంటే శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, తర్వాత వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు, ఇలా 5 రకాలు ఉంటారన్నమాట. శాంతంగా ఎంతో నమ్రతగా శాంతంగా భక్తిలో సేవ చేసుకునే వాళ్ళు కొంతమంది, భక్తియుక్త సేవలో కొంతమంది, భగవంతుడికి దాసుడుగా కొంతమంది సేవ చేసుకుంటూ ఉంటారు. ఇది దాస్య భక్తి. భగవంతుణ్ణి తన మిత్రుడిగా భావించి కొంతమంది సేవ చేసుకుంటూ ఉంటారు. అది సఖ్య భక్తి అంటారు అన్నమాట. కొంతమంది భగవంతుడు తన పిల్లవాడిగా భావించి, భగవంతుడే తన పిల్లవాడిగా భావించి కొంతమంది చేసుకుంటూ ఉంటారు భక్తి. అది వాత్సల్య భక్తి. కొంతమంది భగవంతుడిని తన భర్తగా భావించి, తన ప్రియుడిగా భావించి కొంతమంది సేవ చేసుకుంటూ ఉంటారు. అది మాధుర్య భక్తి అంటారు అన్నమాట. ఇలా 5 రకాల భక్తుల్లో ఉంటారు. ఏదైనా ఒక రూపంతో అలాంటి ఏదో ఒక సంబంధం అనేది మనకి ఎప్పుడు కలిగే ఉంటుంది అనమాట. జీవుని యొక్క లక్షణం భగవంతుడి సేవ చేయడమే. మనం ఒక మానవ జన్మ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉంటామట. అది భగవంతుడు సేవ చేస్తున్నామా, లేకపోతే చేతిలో ఉండే మొబైల్కి ఫోన్ సేవ చేసుకుంటున్నామా, లేకపోతే కుక్కల పిల్లులకు సేవ చేస్తున్నామా, లేకపోతే ఏదో ఆ వీధుల్లో పోయే వాళ్ళకు కొంతమంది సేవ చేస్తూ ఉంటామా. ఒక్కొక్కడు వాడి బుర్రకు అనుసరించి ఏదో ఒకటి చేయకుండా ఉండలేరు అనమాట. ఈ మానవ జన్మలో వచ్చినాక సేవ చేయడం అనేది ఇతనికి ఒక లక్షణం. ఎవరో ఒకరికి చేయాలి, కానీ యథార్థంగా అయితే భగవంతుడికి మనం సేవ చేయాలి. అది మర్చిపోయి రకరకాల సేవలు చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మొబైల్ సేవ చేయడమే ఎక్కువైపోయింది. కాబట్టి ఇక్కడ శుద్ధమైన భక్తులు అనన్య భక్తితో ఎప్పుడు కూడా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు అనేసి చెప్తున్నాను అనమాట. అది ఎంత భక్తిగా ఉంటారు అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు, ఒక విశుద్ధ భక్తుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా తన యొక్క భక్తిని ఎప్పుడు వదులుకోడు, తను కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటాడనమాట. అది ఉత్తమ భక్తికి లక్షణం. ఎవరన్నా రాకుండా ఉంటే నిలిపేయడము, లేకపోతే ఈరోజు మనకు టైం లేదులే అని చెప్పేసి వదిలేసుకోవడం అట్లా కాదు. ఎప్పుడు నిత్యము కూడా భగవంతుని రెగ్యులర్గా సేవ చేసుకుంటూనే ఉంటే ఆ భక్తిలో మనకు శుద్ధత్వం పెరిగి విశుద్ధ భక్తికి చేరుకొని తర్వాత భావభక్తికి, ఫైనల్గా ప్రేమ భక్తికి చేరుకోవచ్చు. కాబట్టి ఈ అన్నీ రావడానికి మనకు ముఖ్యం భగవంతుని యొక్క సేవ, భక్తుల సాంగత్యము. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఇంకా భగవంతుని యొక్క నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ప్రతిరోజు మనము ఈ మంత్రాన్ని 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుంది. అలాంటి మాలలు మనకు శ్రీల ప్రభుపాదుల వారు 16 రెగ్యులర్గా చేయాలి. ఓన్లీ మాల చేస్తేనే సరిపోదు, అదొకటే కాదు, అది బేసిక్ మినిమం అనమాట. మనం ప్రతిదానికి మినిమం క్వాలిటీ అనేది ఉంటుంది కదా. ఒక భక్తుడు అని చెప్పుకోవాలంటే శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వస్తే నువ్వు భక్తుడు అని చెప్పుకోవాలంటే మినిమం 16 మాలలు చేస్తే అంతన భక్తుడుగా చెప్పవచ్చట. అందులో ఓన్లీ 16 మాలలు చేసి అయిపోయింది నా పని అని కాదు, అది మినిమం. తర్వాత మిగిలిన భక్తుల సేవలు చేయాలి, భగవంతుడి సేవ చేయాలి, శాస్త్ర పఠనం చూడాలి, వినాలి. ఇవన్నీ కూడా ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండేటప్పుడు మనలో విశుద్ధ భక్తి అనేది మొదలవుతుంది. అప్పుడు దాన్ని పరాకాష్ఠ చివరకు భగవంతుడితో ముఖాముఖిగా మనం మాట్లాడుకోవచ్చు, భగవంతుడి ధామాన్ని కూడా చేరవచ్చు. భగవంతుడి ధామం కూడా చేరాలని భక్తులు కోరుకోరట, ఏమైనా మామూలుగా వైష్ణవులు. ఎందుకంటే భగవంతుడు భక్తులు ఎక్కడ ఉంటాడో భగవంతుడు అక్కడ వచ్చేసి ఉంటాడు అనమాట. అందుకే గొప్ప గొప్ప భక్తులతో భగవంతుడిని ముఖాముఖి మాట్లాడుతూనే ఉంటాడు. అందుకని వాళ్ళు ఎక్కడుంటే అదే వైకుంఠం, అది చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి మనకు
ఆ విశుద్ధమైనటువంటి భక్తిలో నెలకొనేటువంటి భాగ్యం కలిగించమని, నిత్యము భగవంతుడి సేవలో ఉండేటువంటి భాగ్యం కలిగించమని, భక్తుల సాంగత్యం కూడా కలిగించమని, రెగ్యులర్గా నిత్యము భగవంతుడిని గురించి అధ్యయనం చేసేటువంటి అవకాశం కలిగించమని గురుదేవుల యొక్క పాదాలు పట్టుకొని వేడుకుంటూ, అదేవిధంగా భగవంతుని యొక్క పాదాలు పెట్టి వేడుకుంటూ మనము ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. శ్రీ భగవద్గీత పఠన మహామహోత్సవకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.